నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ అండి. నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్. ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్ పవన్. సో పవన్ కడప జిల్లాలో ఉన్నటువంటి పోరుమామిళ్ళ అనేటువంటి ఊరి నుంచి వచ్చాడు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో వాడి ఊరిలో హీరో అంట, నాకు ఇప్పుడే చెప్పాడు. మా ఊర్లో నా గురించి తెలుసా, చాలా చోట్ల నా గురించి పాంప్లెట్లు, బ్యానర్లు, ఫ్లెక్స్లు వేశారు అన్నాడు. సో ఇంటర్మీడియట్ ఎంపీసీలో పవన్కి వచ్చినటువంటి మార్క్స్ 986. కరెక్టేనా? 986 అవుట్ ఆఫ్ 1000. స్కూల్ గురించి, కాలేజ్ గురించి, పేరెంట్స్ గురించి తెలుసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. పవన్, మీ పేరెంట్స్ గురించి చెప్పు నాన్న. మా ఫాదర్ పేరు బ్రహ్మయ్య సార్, మా నాన్న వీవర్ సార్ అండ్ ఫార్మర్ సార్. మా అమ్మ పేరు వెంకట సుబ్బమ్మ సార్, తను హౌస్ వైఫ్, మమ్మల్ని అందరినీ చూసుకుంటుంది. మా అక్క పేరు సుమలత సార్, బీటెక్ సెకండ్ ఇయర్ ప్రొద్దుటూరులో గౌతమి కాలేజ్ సార్. మా చెల్లెల పేరు సుభద్ర సార్, గవర్నమెంట్ కాలేజ్ 10th అయిపోయింది సార్ ఇప్పుడు. సో గ్రేట్, మీ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేసి. ఇంతకని స్కూల్ ఏంటారు, ఎక్కడ చదివావు నాన్న? మహర్షి సార్, పూర్మామిలో. పౌర్మామిలే. సో ఎప్పుడు టౌన్కి రాలేదు? పౌర్మామిలో సిటీకి ఎప్పుడు రాలేదు? కడప సిటీ కాదు, చదివిందంతా కూడా పౌర్మామిలో 10th క్లాస్. ఇంటర్మీడియట్కి వచ్చావు కడప సిటీకి? రాలేదు సార్, అక్కడే సార్ సేమ్ పౌర్మామిలో. ఏ కాలేజ్లో చదివావు? సాయిరామ్ సార్. సాయిరామ్. సో అలాంటి ఒక చిన్న టౌన్లో చదివి ఇంటర్మీడియట్లో ఎంపీసీలో నువ్వు స్టేట్ టాపర్గా ఉన్నావంటే సభాష్. సాయిరామ్ స్కూల్కి నువ్వు చదివిన స్కూల్ పేరేంటి? మహర్షి సార్. మహర్షి స్కూల్కి, సాయిరామ్ కాలేజీకి, నీకు, మీ పేరెంట్స్కి అందరికి కూడా సభాష్, గ్రేట్ అచీవ్మెంట్. సరే పవన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను నాన్న. ఎందుకురా ఎంపీసీ అయిపోయిన తర్వాత 986 మార్క్స్ వచ్చి సీఏకి వచ్చావు? జనరల్గా ఎంపీసీ అయిపోయి మంచి మార్క్స్ వచ్చింది నీలాంటి స్టూడెంట్స్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్కో వెళ్తుంటాడు, లేదా ప్రైవేట్ యూనివర్సిటీనో, డీమ్డ్ యూనివర్సిటీ. నువ్వు ఎందుకు సీఏకి వచ్చావు నాన్న? అంటే సీఏ స్కూల్ లైఫ్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇప్పుడు బీటెక్ కాలేజీలో అంతగా డిమాండ్ తగ్గిపోయిందని చెప్తున్నారు సార్. చెప్తున్నారా? నిజమేనా? నిజమే సార్. నిజమేనా? సో స్కూల్ లైఫ్ నుంచే సీఏ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మరి ఇంటర్ 10th అయిపోగానే ఇంటర్లో ఎంఈసీ తీసుకొని సీఏకి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఎంపీసీకి వచ్చావు? అప్పుడు అంతగా నాలెడ్జ్ లేదు సార్. తర్వాత మా బావ క్వాలిఫైడ్ సీఏ సార్, అప్పుడు చెప్పాడు. మీ బావ ఆల్రెడీ సీఏ? మీ చిన్న కుటుంబం నుంచి ఆల్రెడీ ఒక బావ, మీకు ఒక పర్సన్ సీఏ క్వాలిఫై అయిపోయాడు? అవును సార్. సో ఏం చేస్తున్నాడు ఇప్పుడు బావ? జాబ్ సార్, బెంగళూరులో. ఎంత వస్తుంది పర్ మంత్ శాలరీ? చెప్పచ్చు అంటే చెప్పు. బావ ఎంత పర్ మంత్ శాలరీ అప్రాక్సిమేట్లీ? 1.5 lakh. ఓహ్, 1.5 lakh. మరి ఆ బాబాయ్ నీకు సపోర్ట్ చేశాడు అంటే చదవమని చెప్పి ఎంకరేజ్ చేసింది ఆ బాబాయ్నా? అవును సార్. సో థ్యాంక్స్ చెప్తావా బావకి? ఏరా ఇందాక చాలా చలాకీగా మాట్లాడేవారు, రికార్డింగ్ లేనప్పుడు, కెమెరా లేనప్పుడు. అదే చలాకీ తనకు కంటిన్యూ అవ్వాలి. ముందు మీ బావకి చెప్పేసి థ్యాంక్స్ చెప్పేసి. థ్యాంక్స్ బాబా. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం పవన్. బై ఛాన్స్ జాయిన్ అవ్వలేదు, నేను బై చాయిస్ జాయిన్ అయ్యాను సార్. నేను సీఏ చదవాలనుకుని సీఏకే వచ్చాను అని అన్నావు కదా. ఒకవేళ నువ్వు కనుక సీఏ జాయిన్ అయ్యి ఉండకపోతే ఈ రోజుల్లో ఏదైనా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ, లేదా ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో కానీ జాయిన్ అవ్వాలంటే సుమారుగా బీటెక్ కంప్లీట్ చేయడానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 15 lakhs, నియర్లీ 15 lakhs. నియర్లీ 15 lakhs ఖర్చు అవుతుంది. డెఫినెట్లీ చాలా, నేను ఎక్కువ అని చెప్పను కానీ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది భారం, లేదా బియాండ్ దర్ కెపాసిటీ. నేను 15 లక్షలు ఎక్కువ అని చెప్పట్లా. 15 లక్షలు ఎక్కువ అనిపిస్తే అబ్రాడ్ చదువుకోవడానికి 40-50 lakhs ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంతో కంపేర్ చేస్తే 15 లక్షలు ఎక్కువ కాదు కానీ, బట్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది ఎక్కువే, భారమే. వేరే సీఏకి ఒక డే స్కాలర్ అయితే సీఏ సుమారుగా 3 lakhsలో అయిపోతుంది. అదే హాస్టల్ అనుకోండి, ఇంకో 3 lakhs అడిషనల్గా యాడ్ చేసుకోవాలి. అంటే ఇది ఎఫోర్డబుల్ ఫీజుకే, తక్కువ ఖర్చుకు, లేదా అందుబాటులో ఉన్నటువంటి ఫీజుకి ఈ కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్ అయిపోగానే మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. ఎంపీసీ బైపీసీ అయినా కూడా సీఏ సిఎంఏ లాంటి కోర్సెస్కి రావచ్చు. అండ్ సుమారుగా 40% సీఏ సిఎంఏ స్టూడెంట్స్ ఈ రోజున ఎంపీసీ బైపీసీ వారే. అండ్ సీఏ సుమారుగా 4-5 years పడుతుంది, అదే సిఎంఏ అయితే సుమారుగా 3-4 years పడుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పేసి మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్దాం. ఈ సీఏ సిఎంఏ లాంటి కోర్సెస్ ఐఐటి కంటే, మెడిసిన్ కంటే, సివిల్ సర్వీసెస్ కంటే చాలా ఈజీ కోర్సెస్. వెరాజ్ డిగ్రీ లేదా బీటెక్ లాంటి కోర్సెస్తో పోలిస్తే సీఏ లేదా సిఎంఏ కోర్సెస్ చాలా కష్టమైన కోర్సెస్. అవి తెలుసుకునే జాయిన్ అవ్వండి. సో మీ ఊర్లో, చిన్న ఊరు కదా, టౌనే కదా పోరుమామిల, సో ఎక్కువ మంది నిన్ను సీఏ జాయిన్ అవ్వమని ఎంకరేజ్ చేశారా, వద్దురా బా అని చెప్పి భయపెట్టారా? రిలేటివ్స్ ఎంకరేజ్ చేశారు సార్. మామూలుగా ఫ్రెండ్స్ అది టఫ్ కదరా అన్నారు. సో చుట్టాలైతే ఎంకరేజ్ చేశారు. సరే, మరి ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ కూడా వస్తున్నావు కదా, చాలా టఫ్గా ఉందా, లేదా కష్టపడితే చదివితే అర్థమవుతున్నాయా? రోజు ప్రాక్టీస్ ఉంటే అర్థమవుతుంది సార్. రోజు ప్రాక్టీస్ ఉంటే అర్థమవుతుంది. సో ఈజీ కోర్స్ అని నేను చెప్పట్లా, బట్ అందరూ చెప్పినట్టుగా అసాధ్యం, ఇది ఇంపాసిబుల్, అసలు అర్థం కాదు, పాస్ అవ్వలేము అనే సిచ్యువేషన్ అయితే ఏం లేదు కదా. ఏం లేదు. సరే,
నెక్స్ట్ వన్, అసలు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎప్పుడు సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి రావాలో నేను చెప్తాను. సో మీరు అనుకున్న ర్యాంక్ రాకపోయినా ఎంసెట్లో కానీ నీట్లో కానీ లేదా ఐఐటీలో కానీ, లేదా మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా, మీరు అనుకున్న కాలేజ్లో అడ్మిషన్ రాకపోయినా, లేదా డొనేషన్ కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, లేదా ఎంబీబీఎస్ లాంటి కోర్సులో మనకి మీరు చూస్తుంటారు దేశంలో ఇక్కడే సీట్ రాకపోతే విదేశాలకు వెళ్ళి చదవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, లక్షల లక్షలు కోట్లు డొనేషన్స్ కట్టకుండా హ్యాపీగా మీరు సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి రావచ్చు. సో పవన్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నీ తరఫున? అందరికీ సిఏ జాయిన్ అవ్వమని అడ్వైస్ ఇస్తాను. అరే అందరు జాయిన్ అవుతారా? మళ్ళీ ఇది ఒక మరో బీటెక్ కోర్స్ అయిపోయింది. అందరు కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మేమైతే మా అడ్మిషన్స్ కోసం చెప్తాం, మేము చెప్పేదాన్ని బేస్ చేసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవద్దు. మీకు ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటేనే ఈ కోర్స్కి రండి. ఎందుకంటే కొద్ది కష్టమైన కోర్స్ కదా. ప్యాషన్తో వచ్చేవాళ్ళు ఏం చేస్తారని కష్టాన్ని భరిస్తారు. ప్యాషన్తో రాకుండా, ఇష్టంతో రాకుండా వచ్చేసారు ఈ కష్టాన్ని మీరు అన్ఈజీగా ఫీల్ అవుతారు, ఈ కష్టాన్ని మీరు యాక్సెప్ట్ చేయరు. సో కొద్ది కష్టమైన కోర్స్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఇక్కడ పెట్టుబడి ఏంటో తెలుసా? కోట్ల రూపాయల డొనేషన్లు, లక్షల రూపాయల డొనేషన్లు కాదు. ఇక్కడ పెట్టుబడి కేవలం మీ కష్టం మాత్రమే. సో ఇష్టపడి కష్టపడి చదివే వాళ్ళకి ఇది ఖచ్చితంగా మంచి కోర్స్. ఏముంది, ఇంటర్మీడియట్ తర్వాత 4-5 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయేటటువంటి కోర్స్. ఇంకేం చెప్పాలనుకున్నా పవన్? సార్ నేను సిఏ జాయిన్ అవ్వకముందు మా బావ ఒక మాట అన్నాడు సార్, మీతో చెప్పచ్చా సార్? హ్యాపీగా చెప్పరా బుజ్జి. నేను జాయిన్ అయ్యే ముందు మా బావ సిఏ ఎలా చదవాలంటే రేపే ఎగ్జామ్ అన్నట్టుగా చదవాలరా, అప్పుడైతేనే నువ్వు పాస్ అవ్వడం చాలా ఈజీ, లేకుంటే కష్టం అని చెప్పాడు సార్. అది అంటే ప్రతిరోజు ఎలా అనుకోవాలంటే రేపే ఎగ్జామ్ అయితే ఎలా చదువుతాం అలా చదవాలి. పెండింగ్ పెట్టినా, పోస్ట్పోన్ చేసినా, లైట్ తీసుకున్నా, టైం పాస్ కోసం క్లాసులకు వెళ్ళినా ఇది పాస్ అవటం కష్టం అని చెప్పాడు. కరెక్టేనా కదా? కరెక్టే. అండ్ మీ బావకు చెప్పే అర్హత ఉందా లేదా? తను ఆల్రెడీ సీఏ పాస్ అయ్యాడు కాబట్టి ఆయనకి చెప్పే అర్హత కూడా ఉంది. చివరిగా నేను ముగించే ముందు మాస్టర్ మైన్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? మాస్టర్ మైన్స్ కాకుండా ఇంకా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మాస్టర్ మైన్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ కొట్టాలి. అండ్ మన పవన్కి కూడా ఒక చిన్న కామెంట్, ఆల్ ద బెస్ట్ చెప్పండి. తను ఎంతో ఆకాంక్షలతో, ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నా కూడా మర్చిపోయి ఎంతో ఆకాంక్షతో, ఎన్నో ఆస్పిరేషన్స్తో ఈ కోర్స్ జాయిన్ అయ్యాడు. తనకు కూడా సీఏ పాస్ అవ్వాలని, తన విష్ అంతా ఫుల్ఫిల్ అవ్వాలని, తన గోల్ రీచ్ అవ్వాలని చక్కగా కామెంట్స్ పెట్టండి. కంటిన్యూ చేద్దాం. మాస్టర్ మైన్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? మాకు వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతండి. కేవలం మా యొక్క కమిట్మెంట్, మా డెడికేషన్, మా డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా యొక్క ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క కన్సిస్టెన్సీ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్, ఇవి చూసి మాత్రం మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. అండ్ మాస్టర్ మైన్స్ నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టు కరెక్షన్ 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఒకే కాలేజ్ అండి సీఏ కాలేజ్ మాస్టర్ మైన్స్. అండ్ సుమారుగా 800 నుంచి 1000 గంటల పాటు సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం. సో ఇంత ఇంటెన్సిఫైడ్గా కోచింగ్ ఇస్తే తప్ప ఇలాంటి కోర్స్ క్వాలిఫై అవ్వటం ఫస్ట్ అటెంప్ట్లో చాలా కష్టం అండి. సో అందుకని చాలా డీటెయిల్డ్గా కోచింగ్ ఇస్తాం. చాలా మైక్రో లెవెల్లో ఇక్కడ మా షెడ్యూల్ ఉంటుంది. చాలా డీటెయిల్డ్గా ఇంటెన్సిఫైడ్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సీఏ ఫౌండేషన్ మీ హాఫ్ డే బ్యాచెస్ కాదండి, ఫుల్ డే బ్యాచెస్. చాలా చోట్ల సీఏ ఫౌండేషన్ హాఫ్ డే బ్యాచెస్ రన్ చేస్తారు, అవునా కదా? అవును సార్, నిజమే సార్. వేరస్ మాస్టర్ మైన్స్లో ఫుల్ డే బ్యాచెస్ రన్ చేస్తాం. అండ్ చివరిగా మా దగ్గర ఫౌండేషనే కాదండి, సీఏ ఫైనల్ కూడా ఉంది. సీఏ ఫైనల్ కూడా చెప్పేటువంటి సంస్థలో ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి, స్టాండర్డ్స్ చాలా ఉన్నతంగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం? నేను చెప్పానని సీఏ జాయిన్ అవుతూ మీరు కూడా వివరాలు తెలుసుకోండి. మీ బడ్జెట్కి తగినట్టుగా ఈ కోర్స్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వారికి ఇది ఒక డెఫినెట్లీ వరం లాంటిది. సీఏ అనేది ఒక వరం లాంటిది అని మీకు అనిపిస్తే మీరు జాయిన్ అవటమే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. వారు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతారా, ఇంకెక్కడ జాయిన్ అవుతారా అనేది నాకు ప్రయారిటీ కాదు. వాళ్ళు సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అవ్వాలనేది నా ఓన్లీ ప్రయారిటీ. మరొక ముఖ్య విషయం అండి, June 7, 2025 ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా గారు ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సీఏ స్టూడెంట్స్కి మంచి బూస్ట్ బోర్నవిటా కాంప్లాన్ లాంటిది. అదేంటంటే ఇండియాకి 2050కి 2050కి సుమారుగా 50 లక్షల మంది సీఏలు కావాలట. ఇప్పుడు ఎంతమంది సీఏలు ఉన్నారంటే 5 లక్షల మంది కూడా లేరు. సో అది ఈ కోర్సుకు ఉన్నటువంటి క్రేజ్, అది ఈ కోర్సుకు ఉన్నటువంటి ఫ్యూచర్. సో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. అందుకని నేను సీఏ జాయిన్ అవ్వమని రికమెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ మాస్టర్ మైన్స్ మోహన్.